ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 మధ్య కన్యా రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి ముఖ్యంగా సంతాన సంబంధ విషయంలో అనుకూలతలు, శుభవార్తలు వినేటువంటి అవకాశం, ఆర్థిక పరిస్థితుల్లో చికాకులు, బద్ధకము, పోటీతత్వము లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. అనవసర వ్యాపకాలు, కళాకారుల యొక్క లేజినెస్ వల్ల కొత్త కాంట్రాక్టుల్ని అందిపుచ్చుకోలేకపోవడము. ఈ వారం మొత్తం కూడా మీ బద్ధకమే మీకు అనారోగ్యాన్ని, ఆర్థిక నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అవకాశాలు చాలా వస్తున్నాయి, అందిపుచ్చుకునేటువంటి అవకాశం లేకపోవడం, దాని గురించినటువంటి నియమ నిబద్ధత లేకపోవడం వల్ల మీ యొక్క మంచి అవకాశాన్ని చేజార్చుకునేటువంటి స్థితి మీకు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ అటెంప్టేషన్ సరిగ్గా ఉండేటువంటి ప్రభావం కనబడుతోంది. పరీక్షలకు గైర్హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే అకాడమిక్ ఎడ్యుకేషన్లో విద్యార్థులు దుష్ట సహవాసం వల్ల పరీక్షలకు గైర్హాజరవ్వడం లేదా ఇతరులపైన ఆధారపడి పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవ్వడం వల్ల ఉన్న పరీక్ష కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండండి, ఎమరుపాటుగా ఉండండి. మిమ్మల్ని లంచగొండులుగా పట్టింప చేయడానికి కొంతమంది వ్యక్తులు దుష్ట పన్నాగాలు పన్నుతున్నారన్న విషయాన్ని గుర్తించండి. పనికి మాలిన వ్యర్థ ప్రసంగాలు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, జూదంలో లేదా పోటీలలో, గుర్ర పందాలలో లేదా కోడి పందాలలో అనేక రకాల నష్టాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర వాగ్ వివాదాలకు తావిస్తారు. కఠోరమైనటువంటి పరిశ్రమ చేస్తే గాని మంచి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం లేదు. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. వీసా సంబంధ సమస్యలు చిక్కుముళ్ళుగా ఇంకా ఇబ్బంది కలిగిస్తాయి. ఇబ్బడి ముబ్బడిగా డబ్బును ఖర్చు చేయడము, అనవసర వ్యక్తుల నుంచి ధనాన్ని అప్పుగా తీసుకోవడము నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వారం మధ్యలో బుధవారం రోజున కాస్త ఆర్థిక లాభము, ఆకస్మిక ధన లాభము, ఉద్యోగ లాభము, నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్ కూడా పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మిగతా రోజులలో తీవ్ర నష్టము, అనర్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతానం పొందే నిమిత్త విషయంలో మాత్రం కాస్త అనుకూలవంతమైన శుభపరిణామాలు, శుభకరమైనటువంటి వైవాహిక జీవనము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం లాభాన్ని కలిగించడం, వ్యాపారంలో నష్టాన్ని కలిగించిన వ్యాపార సంబంధ వ్యక్తులతో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామితో మీరెంత తిరస్కరణ మాట్లాడినా అతడు మీకు చేయూతనిచ్చి మంచితనంతో మిమ్మల్ని ముందడుగు వేయించే ప్రయత్నం చేయడానికి కాస్త వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. ఆ మాటను కాస్త పెడచెవిన పెట్టకండి. భాగస్వామి యొక్క మాటను వినడం చాలా మంచిదిగా చూడండి. అలాగే దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా తొందరపాటు చర్యలు మానుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. పూచికత్తుగా సంతానం చేశారా నష్టాన్ని కలిగించుకునేటువంటి అవకాశాలు వచ్చినట్టే. కాబట్టి అటువంటి సెక్యూరిటీ సంతకాలు ఎక్కడ కూడా చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వివాహాది నిశ్చయితాంబులాదులో తలబిరుచుతనం, ఆ అమ్మాయి నచ్చలేదు అని చెప్పడం, ఆ అబ్బాయి కంటే గొప్పోడుతారు అనుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మానసిక విచక్షణతో ప్రవర్తించండి. అవతలి వ్యక్తిని గౌరవించేటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పండి. దానివల్ల వచ్చిన వ్యక్తి మీకు ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూసినటువంటి వ్యక్తి తప్పకుండా మీ మనసుకు నచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యతిరేక భావనతో చూసినటువంటి ప్రతి విషయం కూడా వ్యతిరేకంగా కనబడుతుంది. కాబట్టి భగవంతుని నామస్మరణ చేస్తూ మీరు ప్రతి పనిలో కూడా భగవంతుని కనుక చూసినట్టయితే అనుకూలవంతమైన శుభపరిణామాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి, విద్య, ఉద్యోగ, కళాకారులకి, రైతు సోదరులకి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి. తప్పనిసరిగా ఈ వారం మొత్తం కూడా మీరు హనుమత్ చాలీసా పారాయణము, వీలైతే కుజగ్రహ జపాన్ని చేయించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. కఠినమైనటువంటి సవాళ్ళన్నీ కూడా మనం ఎదిరించడానికి, వాటిని అధిగమించడానికి తప్పకుండా భగవన్ నామస్మరణ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు 13, 14, 15 తేదీలలో
5 అంకెను అదృష్టంగా భావించడము, 16, 17, 18 తేదీలలో 8 అంకెను అదృష్టంగా తీసుకోవడము, 19వ తేదీన 5, 7, 3 అంకెలను అదృష్ట అంకెలుగా భావించి ఏదైనా శుభకార్యాలను ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.